హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి రోజు అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలి, అలాగే రాఖీలను ఏ పూజలో పెట్టి ఎలా పూజ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తూ పూజ ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తానండి. అయితే ఈ పూజ అనేది మీకు చాలా సింపుల్గా చేసి చూపించబోతున్నాను. అలాగే మీరందరూ కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన దీపం పెట్టుకోవాలండి. అయితే ఈ దీపం ఎలా వెలిగించాలో చూపించబోతున్నాను. మన హిందూ ధర్మం ప్రకారం చాలా పవిత్రమైన పండగ రాఖీ పండగగా తోబుట్టువులతో మధ్య శాశ్వత బంధాలను ఈ రాఖీ పండుగ గుర్తు చేస్తుంది. అయితే ఈ పండుగ శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజు రాఖీ పండుగ వస్తుంది. అయితే ఈ సంవత్సరంలో ఆగస్టు 19 సోమవారం నాడు రాఖీ పండుగ వచ్చింది. పౌర్ణమి రోజు రాఖీ పండుగ రావడం చాలా విశేషము. ఈ రోజు అక్క చెల్లెళ్ళు తమ సోదరులకు రక్షగా వారు ఎప్పుడు సంతోషంగా క్షేమంగా ఉండాలని రక్షిస్తూ రాఖీని కడతారు. అయితే ఈ పూజ అనేది ఇక్కడ నేను సపరేట్గా చేసి చూపించబోతున్నాను. చక్కగా ఒక పీట ఏర్పాటు చేసుకుని పీటగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని, అలాగే ఒక పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు వేసుకొని, ఆ తర్వాత ఒక జాయిటి ముక్కను ఏర్పాటు చేసుకొని కొంచెం బియ్యం పోసి లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. అలాగే 2 ఏనుగులను కూడా అటు ఇటు పెట్టుకోండి. అలాగే మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతికి పూజ చేయాలి కాబట్టి గణపతి కూడా మనం ఈ పూజలో పూజించుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో ఒక ఇలా అమ్మవారి విగ్రహం పెట్టుకొని ఏనుగులను పెట్టుకొని అమ్మవారికి ముందుగా మనం పసుపు కుంకుమలను సమర్పించాలి. ఆ తర్వాత మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో అమ్మవారికి చక్కగా అలంకరించుకోండి. ఇక్కడ నేను జాజి పూలతోటి అలాగే ఎరుపు రంగు మందార పూలతోటి అమ్మవారికి, స్వామివారికి చక్కగా అందంగా అలంకరించుకుంటున్నాను. ఈరోజు కనుక ఎరుపు రంగు పుష్పాలు, తెలుపు రంగు పుష్పాలతో అమ్మవారికి పూజించడం వల్ల చక్కటి ఫలితాలు లభిస్తాయి. అయితే రాఖీ కట్టడానికి ఒక సమయం అనేది ఉంటుంది కదండి. అయితే రాఖీ కట్టడానికి శుభ సమయం ఎప్పుడు నుండి ఎప్పటి వరకు ఉంది అనేది వివరంగా చెప్పబోతున్నాను. ఆగస్టు 19న రాఖీ పౌర్ణమి జరుపుకోవాలి. పండుగ ప్రకారం భద్రకాలం ఉదయం 5:53 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 1:32 వరకు, అంటే 1:32 వరకు ఈ భద్రకాల సమయం అనేది ఉందండి. అయితే ఈ భద్రకాల సమయంలో రాఖీ అనేది కట్టకూడదు. కట్టినా కూడా ఆ రాఖీకి అంత ఫలితం కూడా ఉండదు. భద్రకాలం ముగిసిన తర్వాత సోదరీమణులు సోదరునికి మణికట్టుపై రాఖీ కట్టవచ్చు. అయితే రాఖీ కట్టే సమయంలో మధ్యాహ్నం 1:46 నుండి రాత్రి 10 గంటలలోపు శుభ సమయం ఉంది. ఈ సమయంలో ఎప్పుడైనా సరే రాఖీ కట్టుకోవచ్చు. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలని చెప్పాను కదండి, అదే క్షీరదీపం అండి. అలాగే ఈ క్షీరదీపం అమ్మవారికి అలాగే చంద్రుడికి కూడా చాలా ఇష్టం అండి. అలాగే ఈరోజు తప్పకుండా క్షీరదీపం అయితే వెలిగించుకోండి. దానికోసం ఒక ఇత్తడి పాత్రను కానీ లేదా రాగి పాత్రను కానీ తీసుకొని అందులో ఆవు పాలు పోసుకోవాలి. ఈ ఆవు పాలు అనేది పచ్చి పాలు మాత్రమే పోసుకోవాలండి. అలాగే వేడి చేసిన పాలు మాత్రం అసలు పోసుకోవద్దు. ఈ పాలు సగానికి పోసుకోవాలంటే తర్వాత ఆవు నెయ్యిని వేసుకోవాలి. మీకు దీపం ఎక్కువసేపు వెలగాలనుకుంటే కనుక ఆవు నెయ్యిని కొంచెం ఎక్కువ వేసుకొని వెలిగించుకోవచ్చు. మీ దగ్గర కనుక ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక తమలపాకు తీసుకోవాలండి. ఆ తమలపాకుని చక్కగా రౌండ్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేను రౌండ్గా అనేది కొంచెం నేను డెకరేషన్ కోసమని రౌండ్గా కట్ చేసుకున్నాను. మీ వీలుని బట్టి మీరు ఏ సైజు గిన్నె తీసుకున్నా ఆ సైజున గిన్నెను బట్టి మీరు కట్ చేసుకొని ఇలాగ ఒక హోల్ పెట్టుకొని కుంభవత్తు వేసుకొని మనం దీపారాధనకి సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత
ఏ పూజ మొదలు పెట్టినా అమ్మవారికి పూజ చేసే ముందు గణపతిని ఆరాధించాలి కాబట్టి నేను ఇక్కడ గణపతికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకున్నాను. ముందుగా పసుపు కుంకుమలు అక్షింతలు సమర్పించి ఆ తర్వాత నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించాను. ఆ తర్వాత అగరబత్తులు, ధూపము, అలాగే కర్పూరంతో హారతి స్వామివారికి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారి దగ్గర ఇలాగా మనం ఎంతమందికి రాఖీలను కడుతున్నామో అంతమందికి అన్ని రాఖీలను మనం అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలి. ముందుగా రాఖీ మీద కొంచెం పసుపు కుంకుమలు అక్షింతలను వేసుకొని అలాగే 2 పుష్పాలను పెట్టుకొని అమ్మవారిని తలుచుకుంటూ ఇలాగా పూజ చేసుకోవాలి. అయితే ఈ రోజున మీ సోదరులకు రాఖీ కట్టడం వల్ల మీ కుటుంబంలో సంతోషం, సంపద, ఐశ్వర్యం వంటి తప్పకుండా కలుగుతాయని మన పండితులు చెప్తున్నారు. అయితే రాఖీ కట్టే ముందు మీ అన్నయ్య అయితే అన్నయ్య, తమ్ముడు అయితే తమ్ముడికి కుంకుమ బొట్టు పెట్టి చేతికి రాఖీ అనేది కట్టాలి. ఇలా రాఖీ కట్టిన తర్వాత హారతి ఇవ్వాలి. ఆ తర్వాత మీరు వారి పాదాలకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. వాళ్ళ ఆశీర్వాదం మనకి తప్పకుండా లభిస్తాయి. ఆ తర్వాత అమ్మవారికి ఇలాగా క్షీరదీపం అనేది దీపారాధన చేసుకుంటున్నానండి. ఈ క్షీరదీపారాధన చేసుకునేటప్పుడు ఏకహారతితో కానీ లేదా అగరబత్తులతో కానీ ఇలా మనం దీపారాధన చేసుకొని అమ్మవారికి అగరబత్తుల ధూపం అనేది సమర్పించాలి. ఆ తర్వాత క్షీరదీపానికి మనం చక్కగా పుష్పాలతో మీ దగ్గర ఏ రంగు పుష్పాలు అంటే ఆ రంగు పుష్పాలతో చక్కగా అలంకరించుకోవాలి. ఇలా పూల మధ్యలో ఆ క్షీరదీపం చాలా అందంగా కనిపిస్తుంది కదండి. ఆ తర్వాత ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు పుష్పాలతో అష్టోత్తరం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇక్కడ నా దగ్గర ఉన్న పూలతోటి నేను అమ్మవారికి అష్టోత్తరం పూజ అనేది ప్రారంభించుకొని చేసుకున్నాను. ఇలా ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని వేసుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ ఇలాగ పూజ అనేది పూజ అనేది చేసుకున్నాను. మీ దగ్గర కనుక విరజాజులతో కానీ లేదా మల్లెపూలు ఉంటే మల్లెపూలతో కానీ ఉంటే కనుక మీరు ఇలా అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకోండి. నా దగ్గర ఆ 2 పువ్వులు లేవు కాబట్టి నా దగ్గర ఉన్న పువ్వులతోటే ఈరోజు నేను పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఇలా అష్టోత్తరం పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా నేను పండ్లను సమర్పించాను. ఆ తర్వాత ఇక్కడ ఆవు పాలను కూడా అమ్మవారికి సమర్పించాను. ఇలా పాలు పెట్టుకోవటం వల్ల అమ్మవారికి ఎంతో ఇష్టం అంటారు కదండి. ఆవు పాలు అనేది అమ్మవారికి పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే అమ్మవారికి అలాగే మా తాంబూలాన్ని కూడా సమర్పించుకున్నాను. ఇలా ధూపదీప నైవేద్యాలని అమ్మవారికి సమర్పించడం వల్ల ఈరోజు చక్కటి ఫలితాలు లభిస్తాయని మన పండితులు చెప్తున్నారు. పౌర్ణమి రోజు అమ్మవారికి పూజ చేసుకుంటూ చాలా చక్కటి ఫలితాలు లభిస్తాయని మన పండితులు చెప్తున్నారు. ఆ తర్వాత అమ్మవారికి హారతి అయితే సమర్పించుకున్నాను. ఈ హారతిలో కొన్ని నేను కర్పూరం అనేది పచ్చ కర్పూరంతో అమ్మవారికి ఇలా హారతి సమర్పించుకుంటున్నాను. అమ్మవారికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి. ఆ తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి అమ్మవారికి దండం పెట్టుకోవాలి. కోరిన కోరికలు నెరవేర్చమ్మ తల్లి అనుకుంటూ అమ్మవారిని కోరుకోవాలి. అలాగే రాఖీ పౌర్ణమి రోజు మన తోబుట్టులు ఎప్పుడు చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో తప్పకుండా మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.